బాధ కాదు కానీ నాకు ఒక గర్వంగానే ఉండే. అట్లీస్ట్ నేను ఎప్పుడు జైలుకి పోలే. మీన్స్ అంటే మూమెంట్ టైంలో కూడా నా మీద కేసెస్ ఉంటుండే. ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, ఈ కొట్టుడు తెలియదు. రైల్వే కేసులో లేను నేను, కానీ చాలా కేసులలో ఉండే. కుట్ర కేసులు పెట్టిరేమో పెట్టి, కానీ ఎప్పుడు నన్ను జైలుకి పంపలేదు. కానీ వీళ్ళు క్యాంపస్లో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు ఉద్దేశపూర్వకంగా దాన్ని నోట్ పెట్టుకొని మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఎక్కడో ఖమ్మంలో ఉన్నా, అందరు మన పిల్లలు ఉండి చాలా ఫీల్ అవుతూ, అన్న ఎవరు రావట్లేదు మీరు రావాలంటే నేను పోయినా. అక్కడికి ఆడ యుద్ధ వాతావరణం ఉంది మొత్తం. ఇక సరే అగ్రెసివ్ స్పీచెస్ ఉంటాయి, ఎట్లాగా అది కదిలించే సంఘటన కదా. మన ఎంత కాంగ్రెస్ వాదులమైనా ఉద్యమకారులం కాబట్టి అది సీరియస్గా నాకు ఎందుకు కనెక్ట్ అయింది. ఆడ నేను రావడాన్ని చూసి అప్పటికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పిఆర్ఎస్లో ఉన్నారు. కానీ పిల్లల్ని ఎట్లా కొట్టిండ్రంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం. నన్ను పక్కకు పెట్టిండ్రు, కొట్టే దాని పక్కన పెట్టేసి నన్ను ఒక రూమ్లో పెట్టిండ్రప్పుడు. మనోడు డీసీపీ సత్యనారాయణ ఉండే. నన్ను సేఫ్ చేసి వీళ్ళందరినీ కొట్టి నన్ను తీసుకొని పోయి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని మనోని మానవతరాయని తీసుకొని పోయి మాట్లాడదామని ఛాయకని తీసుకుపోయిండ్రు. ఒక 7 కేసులు బనాయించి ఒకరోజు అబ్స్కాండ్ చేసి జైల్లో పెట్టిండ్రు. అప్పుడు వీళ్ళకి ఇంత కసి ఉందా నా మీద అన్నది, ఎందుకంటే ఇన్ని రోజులు తిట్టిందంతా దాంట్లో వెళ్ళదీసి. బట్ నాకు ఐఎమ్ ఎంజాయ్. కానీ ఒకటి, అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాము, కాలేదు. ఎమ్మెల్సీ అవుతాడు అనుకున్నాము, కాలేదు. సో మొన్న వచ్చిన రాజ్యసభ కూడా దయాకర్ వస్తుంది అనుకున్నాం. ఎందుకు అదృష్టము అద్దంకి దయాకర్ ఇంటి తలుపు తడుతుంది, వెనక్కి వెళ్తుంది? అయితే పోయినసారి ఇంకా చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయినా 2018లో. ఇంకా దానికి ఇంకెక్కువ ఫీల్ కావాలి నేను. మీన్స్ ఎవరికి టార్గెట్ అవుతున్నా ఏ అదృశ్య శక్తికి నాకు తెలియదు. అదృష్టం అనే దానికంటే కూడా నేను ఎక్కువ పనిని నమ్ముతా. అదృష్టం కూడా ఉండాలని అంటారు, వస్తుంది భవిష్యత్తులో. వచ్చినప్పుడు అదే అదృష్టం అవుతుంది. బట్ అప్పుడు నేను ఆల్మోస్ట్ అంత నెగిటివ్లో కూడా గెలిస్తే మన వాళ్ళు ఏం చేసిండ్రు, 20 ఈవీఎంలు చెడగొట్టిండ్రు. 2 ఈవీఎం లెక్క పెట్టిండ్రు, కానీ 18 ఈవీఎంలు అసలు కౌంట్ చేయలేదు. విచిత్రం ఏంటంటే టిల్ టుడే ఆ కేసు పెండింగ్లో ఉంది. ఇక నేను అది చెప్పొచ్చు కానీ ఏం నష్టమే. ఒరిజినల్ పిటిషన్ ఎందుకు దయాకర్ మొన్న ఎమ్మెల్సీ విషయంలో మీ పేరు ప్రస్తావన వచ్చింది, లాస్ట్ వరకు దయాకర్ అన్నారు. లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగింది? మీ ప్లేస్ లో మహేష్ గౌడ్ రావాల్సిన పరిస్థితి ఎందుకు? మనకు 4 ఎమ్మెల్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో. 2 గవర్నర్ ఎమ్మెల్సీస్, 2 ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్. దీంట్లో ఏమవుతుందంటే ఓబీసీ తక్కువ ఉన్నారు మనకు. గెలిచిన దాంట్లో టికెట్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఓబీసీకి మనం ఎక్కువ అకామిడేట్ చేయాలి. ఎస్సీస్లో 18 ఎమ్మెల్యేస్ ఉంటారు కదా న్యాచురల్గా. దాంట్లో ఎస్సీ, మాల, మాదిగ ఇవన్నీ వేరు. బట్ ఓబీసీని అకామిడేట్ చేయాల్సిన పరిస్థితిలో నన్ను గవర్నర్ కోటాల్లో కూడా అకామిడేట్ చేయడానికి వేలుండే. సో వాళ్ళు దానికి ఒప్పుకోలే, ఎవరు గవర్నర్. అయితే ఆ పేరు నాది లిస్ట్లో వచ్చింది, ఫైనల్ అయింది. దయాకర్ ఫస్ట్ లిస్ట్లో పెట్టాలనుకున్న క్రమంలో మళ్ళీ అంతర్గత మొన్నటి ఎమ్మెల్సీ విషయంలో ఎక్కడ తేడా వచ్చింది అసలు? ఎందువల్ల మీకు ఇవన్నీ కాదు, ఇక ఈ మీరు చెప్పేదంతా కాదు విషయం, ఏం జరిగింది అసలు? దీని వెనక నిజంగా ఒక బలమైన కారణం ఉందా? బలమైన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే వాళ్ళ వల్లనే మీరు ఎమ్మెల్సీ కాలేకపోయారు అనేది ఒక చర్చ ఉంది. నాకు తెలిసి బలంగా వెంకట్ తర్వాత మన మహేష్ అన్న కొరకు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు నాకు వ్యతిరేకంగా కంటే కూడా. అంటే మరి ముఖ్యమంత్రి నీ వైపు ఉన్నాడు కదా, నీకు ఆయన బలం కాడా అంటే, దయాకర్ ఎక్కడైనా అడ్జస్ట్ కాగలడు. దయాకర్ మీరన్న రాజ్యసభకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, దయాకర్ని ఎంపీ చేసుకోవచ్చు, ఇది లోక్సభ చేసుకోవచ్చు, దయాకర్ని ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత హ్యాండీగా కూడా ఉంటాడు. ఒకటి ఓపిక హద్దులు దాటేది అది చేతకానితనం కూడా అంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కానీ నాకు చేతగానితనం అనే పదం యాప్ట్ కాదేమో. ఓపిక కూడా హద్దులు ఉంటాయి. ఓపిక ఒక మంచి దానికోసమేమో, నేను అది చెప్పలేకపోతున్నానేమో, నీకు చెప్పలేనేమో. అది నేను ఇంకొకటి నా టాస్క్. నేను నిజంగా చెప్పాలంటే నేను దామోదర నరసింహ గారితో రాజకీయాల్లోకి వచ్చిన, మీకు తెలుసు. జస్ట్ లైక్ మై, ఇంకా ఆయన ఎప్పుడు నాకు ఆత్మీయుడు, ఇంకా బ్రదర్ అనడము ఇంకేదనడము అది చిన్న తక్కువ అవుతుంది. మేమిద్దరం అట్లా కలిసి ఉన్నాం. తర్వాత మా జిల్లా ఉత్తమ్ గారు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు.
మిక్స్డ్గా ఉంటాం మేము. ఆయన కూడా ఎప్పుడు కూడా పెద్దగా గిల్లి గజ్జాలకు పోయింది లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో అధికారంలోకి రాగలమనే నమ్మకం వచ్చిన తర్వాత నేను మొత్తం పూర్తిగా వారితో ఉండడం జరిగింది. కానీ ఎవరిని ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఎవరిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దయాకర్కు ఎక్కడ గొడవలు వచ్చాయి? అదొక్క మునుగోడు మీటింగ్దే. తర్వాత ఇప్పటికి కూడా మీరు చూడండి చాలా హ్యాపీగా ఉంటాం. తొందరలో మీరు చూస్తారు, అతి త్వరలో. అదేంటంటే ఆ ఇష్యూ తర్వాత వాళ్ళు బాగా వ్యతిరేకిస్తున్నారనే ఒక చర్చ తెస్తున్నారు. కానీ వాస్తవానికి నాకు తెలిసి తుంగతుర్తి మిక్స్డ్గా ఉండడం వల్ల, అంటే అటు దామోదర్ రెడ్డి గారు కానీ ఇటు వెంకటరెడ్డి గారు కానీ కొంత, నేను అక్కడికి ఎక్కువ సమయాలు పోకపోవడం, ఇదంతా నాకు అక్కడ నెగిటివ్ అయింది. బట్ అక్కడ గెలిచే అవకాశం ఉన్న ఛాన్స్ పార్టీ తీసుకోలేదు. ఎందుకు దాకా ఆల్టర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. అందుకోసమే వాళ్ళు ఎమ్మెల్సీలో పెట్టుంటారు. నేను అప్లై చేసుకోలే. వాస్తవానికి నా పేరు వస్తుందని అంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. మరి ఎందుకు ఎక్కడ మీ పదవి వస్తుంది దయాకర్ కన్నా సమయంలో వెనక్కి వెళ్తుందంటే దాని వెనక కోమటిరెడ్డి బ్రదర్సే ఉన్నారు అనేది బాగా టాప్ ఉంది. ఇప్పుడు చూడు, మళ్ళీ వాళ్ళు తేవడంలో వాళ్ళు ముందుంటారు, మళ్ళీ వాళ్ళ సహకారంతో అని మీరు వింటారు. కాబట్టి ఇది నేనేమంటున్నా అంటే డెఫినెట్గా కొంత దయాకర్కి పదవి వస్తుందా కాంగ్రెస్? అసలు ఇది ఒక పెద్ద ఏంది $1 మిలియన్ ప్రశ్న అయింది అందరికి. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే దయాకర్ని ఏమైనా నష్టం చేస్తారా, దయాకర్కి ఏమన్నా కష్టం జరుగుతుందా. నేను ఏమంటాము, త్యాగంతో మిగిలిపోయి మీరు అన్నట్టుగా దానికి కూడా ఓపికకు సహనానికి అద్దు ఉంటుంది అనే స్థాయి ఆలోచనలు లేవు నాకు. అకామిడేట్ చేయడానికి సందర్భం కొరకు వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు రాజ్యసభ అనేది పెద్దల సభ, అఫ్ కోర్స్ అనిల్కి ఇచ్చిండ్రు, మన రేణుకమ్మకి ఇచ్చిండ్రు. ఆ సందర్భాన్ని కూడా అందరు నన్ను అడుగుతున్నారు, నేనేమైనా అప్లై చేసిండా, నన్ను ఏమైనా పర్సువేట్ చేసిండ్రా, నువ్వు ఏ పదవి అన్నది. మీరు పీసీసీ అనగానే అద్దంకి దయాకర్ పీసీసీ ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్కు ఇన్ని అవమానాలు జరిగినా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఏంటి? అసలు బయట ఆప్షన్స్ లేకనా, లేక ఇంకా నాకు రాజకీయం లేదు, మీకు తెలుసు. నేను నా నేపథ్యం అంతా సామాజిక నేపథ్యం, మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా. అది జాతీయ స్థాయిలో ఒక 2-3 రాష్ట్రాలు ఎక్స్పాండ్ చేసుకొని, అసలు నా మిషన్ అంతా కూడా డిఫరెంట్. పూలే అంబేద్కర్ ఐడియాలజీ అని ఉండే, ఆ నుంచి తెలంగాణ మూమెంట్లకు వచ్చినాం. అనూహ్యంగా నాకు ఒక పెద్ద పేరు వచ్చింది తెలంగాణ మూమెంట్లో చిన్నప్పుడే. సో అప్పుడు నేను బీఆర్ఎస్ పోతా అని చాలామంది ఆలోచించారు. కానీ నన్ను సోనియా గాంధీ గారు ఇన్వైట్ చేసిండ్రు. మీన్స్ వారి ద్వారా రాజు గారు కానీ దామోదర్ గారు కానీ వీళ్ళంతా నన్ను ఇన్వైట్ చేసింది. నా మైండ్కు కాంగ్రెస్ పార్టీ ఎందుకో సూట్ అయింది. కాబట్టి పదవుల కోసం అవకాశం అయిందా కాంగ్రెస్ పార్టీ, లేక వేరే పార్టీల అవకాశాలు లేక ఇందులో ఉన్నారా? వేరే పార్టీల అవకాశాలకు వెతకలేదు కదా. అవకాశాలకు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు టచ్ చేసినా వచ్చినాయి. మీకు అవకాశాలు వచ్చినాయి? అవి మామూలు, అసలు వచ్చినాయి అనొద్దిగా. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. అది వేరే. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది ఆఫర్ మీకు? బీఆర్ఎస్ నుంచి ఉంటుంది, బీజేపీ నుంచి ఉంటుంది, వాట్ ఎవర్ పార్టీస్. బట్ మై మైండ్ ఈజ్ కాంగ్రెస్ అనేది. నేనేం పుట్టు కాంగ్రెస్ అని కాదు మళ్ళీ సుమా. మై డాడ్ కమ్యూనిస్టుల నుంచి ఉన్నాడు. నేను కాంగ్రెస్ నా పొలిటికల్ లైఫ్ అని అనుకున్నప్పుడు ఎందుకో కాంగ్రెస్తో కనెక్ట్ అయినా. ఆ రోజు సోనియా గాంధీ గారితో కలిసినప్పుడు కూడా అందరినీ ఇన్వైట్ చేసింది, జేఏసీ లీడర్ని ఓపెన్గా. అందరం ఉన్నాం అప్పుడు. మన కోదండరామ్ గారు ఉండే, స్వామి గౌడ్ గారు ఉండే, దేవిప్రసాద్ గారు, మన సీనన్న, అందరు ఉండే. వాళ్ళ రాజకీయ జీవితం ఎట్లా చూసిందనే విషయం పక్కన పెడితే నేను కాంగ్రెస్తో ఉండాలనుకున్న దానికి ఇప్పుడు ఈ సిస్టమ్, రాజు గారు కానీ, దామన్న కానీ, తర్వాత భట్టి గారు కానీ, వీళ్ళంతా కనెక్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఎజెండా తెలిసిన తర్వాత నా ఐడియాకు దీనికి దగ్గర ఉంది కాబట్టి ఉండగలుగుతున్నా. అంతే, అంతకు మిక్కిలి పెద్ద. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ రావాలన్నా, రాజ్యసభ రావాలన్నా కూడా రెడ్డి లేదా చౌదరి ట్యాగ్ ఉంటేనే వస్తుందా? మీలాంటి దయాకర్ లాంటి వాళ్ళకి రాదా? అది రేపు నీకు వచ్చినాక ఎందుకా నువ్వు ఆగిందని అంటావు. నమ్మకం ఉందా మీకు పదవి వస్తుందని? అసలు ఎందుకు ఇంత పెద్ద పవర్ వచ్చినప్పుడు నాకు చిన్న పవర్ ఇవ్వడానికి ఎందుకు అడ్డంకులు వస్తాయని అనుకుంటున్నారు మీరు? నేను అదే అంటున్నా, ఇంతమందికి వచ్చి మీకు ఎందుకు అడ్డంకులు వస్తున్నాయని నేను అంటున్నా. మంచి అసలు చర్చకు లేని పేర్లే ఈ రోజు వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. మీరు ఎందుకు ఫస్ట్ నుంచి ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు కూడా చాలా కష్టపడ్డారు. మీరు కాదని వాళ్ళకి ఇస్తున్నారంటే దీని వెనుక ఏదైనా బలమైన శక్తి ఉందా అని? బలమైన అవకాశం ఉంది. ఇంతకన్నా ఏముంటుంది? ఇంతగా ముఖ్యమంత్రి పదవి వస్తుంది మీకు? ముఖ్యమంత్రి మాకు ఒక
కంటిన్యూడ్ ఒక లాంగ్ స్టాండర్డ్ ముఖ్యమంత్రి is ఇంతకన్నా there. పెద్ద పదవి ఇంకా వస్తుంది అంటే ఇంతకన్నా పెద్ద పదవి అంటే ఒకటే ముఖ్యమంత్రి అన్న కావాలా లేదంటే మళ్ళీ ఎమ్మెల్సీ మంత్రి అన్న కావాలి. ఇప్పుడు ఎందుకు వేరే అవకాశాలు మీరు వెతకట్లేరు? పిసిసి ప్రెసిడెంట్